వరకు ఉండడానికి ఇష్టపడని స్థలం. మరి ఈ చీకటిలో ఉండే మనిషిని వెలుగు వైపుకు నడిపించగలిగిన ఒక వ్యక్తి కావాలి. చీకటిలో ఉన్నాడు మనిషి, ఈ చీకటిలో బ్రతుకుతూ ఆక్రందన చేస్తూ ఉన్నాడు, మరపెడుతూ ఉన్నాడు. ఏమనంటే, నన్ను వెలుగులోకి నడిపించగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చీకటి పాపముతో పోల్చబడింది. దేవుని ప్రజలారా, చీకటి సమస్యతో పోల్చబడింది. మరి ఈ చీకటిని వెలుగుగా చేయడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అయితే కొన్ని వందల వేల కోట్ల సంవత్సరాల కిందట యేసు ప్రభువు అనే దేవుడు తన మాట చేత వెలుగును కలుగజేశాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు నీ జీవితం ఒకవేళ చీకటిమయమైపోయినా దాన్ని వెలుగుగా చేయడానికి యేసు ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ వెలుగు నా దగ్గరికి రావాలంటే ఏం చేయాలయ్యా? చిన్న పని, సులభతరమైన పని, కష్టం లేని పని, ఒక పని చేయాలి. ఏంటంటే తెలుసా? వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. చిన్న పని అండి, సులభతరమైన పని, కష్టం లేని పని. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా సినిమా వాల్ పోస్టర్ కనిపించింది అనుకోండి, మనకు తెలియకుండానే ఆ సినిమా వాల్ పోస్టర్ తట్టు చూస్తూ ఉంటాం. ఎవరైనా మనకు కావలసిన వ్యక్తి, ఒక అందమైన వ్యక్తి దారిలో వెళ్తా ఉన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళ తట్టు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ రాత్రికాల సమయంలో అటు ఇటు చూస్తూ ఉన్న నీవు ఒక్కసారి యేసు తట్టుకు చూస్తే నీ జీవితంలోనికి వెలుగు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మధ్యకాలంలో మీరందరూ కూడా వినుంటారు, దయచేసి అందరూ మౌనంగా ఉండాలి, ఎవరు అల్లరి చేయకూడదు. ఈ మధ్యకాలంలో మీరు కూడా వినుంటారు, చీకటి బతుకులు అనే ఒక మాటతో ఒక విషయం రాయబడి ఉంది. చీకటి బతుకులు అంటే ఏందో చూద్దామని చెప్పేసి ఆ వీడియోని నేను ఓపెన్ చేశాను. ఏం లేదు, తండ్రి ఏం చేశాడంటే ఇద్దరు బిడ్డల మీద దిండు తీసుకొని వాళ్ళ ముఖం మీద ఒత్తేసి బలవంతంగా వాళ్ళని చంపేశాడు. ఆ తర్వాత భార్య మీద కూడా దిండు పెట్టి ఆ దిండు ద్వారా భార్యను కూడా చంపేశాడు. చంపేసి ఈ వ్యక్తి ఉరేసుకొని చచ్చిపోయాడు. ఉరేసుకొని చచ్చిపోయే లోపల అందరూ వచ్చి చూస్తూ ఉన్నారు, ఎందుకు ఈ వ్యక్తి చచ్చిపోయాడు, పిల్లలు ఎట్ట చచ్చిపోయారు, భర్త ఎట్ట చచ్చిపోయాడు, భార్య ఎట్ట చచ్చిపోయింది, ఎందుకు ఈ చీకటి బ్రతుకులుగా వీళ్ళు మలసబడింది వీళ్ళ జీవితం అని చూస్తే, ఈ మనిషి చచ్చిపోయిన వ్యక్తి ఉన్నాడు చూసారా, రోజు ఆ వ్యక్తి బెట్టింగ్కి అలవాటు పడిపోయి తన జీవితాన్ని చీకటిమయంగా చేసేసుకున్నాడు. బెట్టింగ్కి అలవాటు పడిపోయాడు. 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు వచ్చింది. 1000 రూపాయలు పెట్టే లోపల 10,000 వచ్చింది. మరి 10,000 కూడా పెట్టి చూస్తాను, 10,000 పెడితే 1,00,000 రూపాయలు వచ్చింది. ఆ 1,00,000 తీసుకొని మళ్ళీ పెడితే అది 10 లక్షలు అయిపోయింది. ఒరేవరి ఇదేదో భలే ఉన్నట్టుంది, మనం డబ్బులన్నీ తీసుకొని వెళ్ళి అక్కడే పెడితే బాగుండేటట్టుగా ఉందనే ఉద్దేశంతో 10 లక్షలు ఆ వ్యక్తి ఏం చేశాడంటే తీసుకొని వెళ్ళి పిల్లల నోటు దగ్గరుండే వస్తువులన్నిటిని తీసుకొని వెళ్ళి, పిల్లల నోటు దగ్గరున్న ఆహారాన్ని తీసుకొని వెళ్ళి ఆ డబ్బు సంపాదించాలనే ఒక ఆశ కోరిక చేత ఆ 10 లక్షలు కూడా పెడితే చివరికి ఆ 10 లక్షలు కోల్పోయాడండి. వింటున్నారా? 10 లక్షలు కూడా కోల్పోయారు. ఇంకా 10 లక్షలు కోల్పోయే లోపల ఇంట్లో తినడానికి కూడా తికాణం లేదు. ఇంకా వెంటనే ఏం చేశాడు, చనిపోదామని నిర్ణయం తీసుకున్నాడు. చనిపోయేటప్పుడు ఒక్కడే చచ్చిపోవచ్చుగా, నా పిల్లలు నేను లేకుండా ఎందుకు బతకాలని చెప్పి వాళ్ళ ప్రాణాలు కూడా తీసేశాడు. వాళ్ళ జీవితాలు చీకటిమయంగా చేసేశాడు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి, మాకు కూడా ఒక 80 లక్షల అప్పులు ఉన్నాయి. 80 లక్షల అప్పు, 1 కాదు 2 కాదు 3 కాదు. ఇంకోళ్ళైతే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతారు.
ఈ 80 లక్షల రూపాయల అప్పుల చేత బతుకుతున్నప్పుడు మా నాయన ఉన్నాడు. 80 లక్షల రూపాయల చేత బతుకుతూ ఉన్న సమయం మధ్యలో యేసు ప్రభువు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. బాబు, నీ చీకటిని నేను వెలుగుగా చేస్తానని చెప్పన్నాడు. ఆయన ఆత్మహత్య చేసుకోగలిగిన ప్రయత్నాలు చాలాసార్లు తన జీవితాన్ని బట్టి, తన జీవితంలో కలిగిన బాధలను బట్టి చాలాసార్లు చేసుకోవాల్సి వచ్చింది. నిజంగా చెప్పాలంటే మేము కూడా బ్రతికి ఉండడానికి అనర్హులం. ఎందుకంటే అప్పుల రుణభారాల చేత మా ఇల్లు కూడా సతమతమైపోయింది. దిక్కుతోచని స్థితిగతుల్లోకి వచ్చేసాం. 1 కాదు, 2 కాదు, 3 కాదు, న్యాయపరంగానే 80 లక్షల రూపాయలు అప్పులైపోయాడు మా నాయన. మంచి చేసే, మరి ఈ మంచి చేసిన వ్యక్తికి ఆదరణ ఇచ్చేవాడు ఎవడు లేడు. ఆ సమయంలో మా నాన్నకి యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. బాబు, నువ్వు చావాల్సిన అవసరం లేదు, నేను మీకోసం చనిపోయాను, మిమ్మల్ని బ్రతికిస్తాను, మీ అప్పులన్నీ తొలగిస్తానని యేసయ్య చెప్పాడు. ఆ మాట ప్రకారంగానే ప్రతి దినము మమ్మల్ని బ్రతికిస్తూ మా అప్పులన్నిటినీ యేసయ్య తొలగిస్తూ వస్తూ ఉన్నాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. వాళ్ళలాగా మేము కూడా ఆత్మహత్య చేసుకోవాలి, వాళ్ళలాగా మేము కూడా మరి విగత జీవులుగా అయిపోవాలి, చనిపోవాలి. అయితే మేము చావడానికి యేసు ప్రభు ఇష్టపడలేదు. ఎందుకంటే ఆయన 2025 సంవత్సరాల కిందట మనుషులందరి పాపము కొరకు రక్తము చిందించి ప్రాణము పెట్టి చనిపోయాడు. ఎందుకంటే చనిపోయిన మనిషిని బ్రతికించాలని, చీకటిలో ఉండే మనిషిని వెలుగులో